కేంద్ర మంత్రి బండి సంజయ్పై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి విమర్శలు గుప్పించారు. పాలమూరు ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించడంలో బండి సంజయ్ దృష్టి సారించారని సూచించారు. కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదాకు ప్రయత్నించకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు ఉండి ఏం సాధించారని ప్రశ్నించారు. పక్క రాష్ట్రం సీఎం చంద్రబాబు భారీగా నిధులు సాధించుకుంటున్నారని పేర్కొన్నారు. విమర్శలు మాని నిధులు జాతీయ హోదా కోసం ప్రయత్నించారని హితవు పలికారు. నువ్వు బీజేపీ ప్రెసిడెంట్ ఉంటే నిన్ను బీక్తేనే నువ్వే అసంతృప్తిగా ఉండి పోయి ఏడ్చుకున్నావు. అసంతృప్తిగా నిన్నే బీకేస్తారు, నువ్వే అసంతృప్తిగా ఉన్నారు. ఇంకోటి అడుగుతున్నా, మీ 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు కూడా అసంతృప్తిగా ఉన్నారు. నేను చెప్తున్నా, మీరేమైనా నిధులు ఇచ్చినారా? దాని గురించి కొట్లాడక మా కాంగ్రెస్ పార్టీ మా ఎమ్మెల్యేల గురించి నీకెందుకే? ఈ రోజు నేను ఉదండపూర్ రిజర్వాయర్ దగ్గర ఉన్నాను, జాతీయ హోదా అడుగుతున్నాము. మరి మీరు పోయి 8 మంది ఎంపీలు పోయి కొట్లాడొచ్చు కదా. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ జాతీయ హోదా కావాలని ఫండ్స్ కావాలి. ఆంధ్రలో అక్కడ చంద్రబాబు నాయుడు ఫండ్స్ తెచ్చుకుంటున్నారు. ఇక్కడ 8 మంది ఎంపీలు ఉన్నారు మీరు ఇక్కడ, మళ్ళీ అక్కడ ఎంతమంది ఎంపీలు ఉన్నారు మీ బీజేపీ వాళ్ళు? మరి ఎప్పుడైనా గానీ నువ్వు రాష్ట్రం గురించి గానీ నిధుల గురించి మాట్లాడినారా? మీరు ఎప్పుడు ఏ గవర్నమెంట్ పడగొట్టాలి? అరే ఏ గవర్నమెంట్ పడగొట్టాలి మీకు ఎందుకే? ప్రజల తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు సర్కారు. మా ప్రభుత్వం ఉంటది, ఇంకా 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి గారు సీఎం గా ఉంటాడు. నీకేమైనా ఇబ్బందిగా ఉందా? మీ బీజేపీ వాళ్ళకి ఈ పనులు తప్ప వేరే ఏం లేవు. ముందు పోయి మీరందరూ పోయి నిధులు ఎట్లా తీసుకురావాలనో కొట్లాడండి, దానిపైన దృష్టి పెట్టండి. బండి సార్ నీకేమవసరమే కాంగ్రెస్ గురించి? నువ్వు బీజేపీ ప్రెసిడెంట్ ఉంటే నిన్ను బీక్తేనే నువ్వే అసంతృప్తిగా ఉండి పోయి ఏడ్చుకున్నావు. అసంతృప్తిగా నిన్నే బీకేస్తారు, నువ్వే అసంతృప్తి.